Maranatha. One of the things that Christ had in spite of his suffering at cross is joy. శిలువపై క్రీస్తు యేసు శ్రమపడచ్చు, బాధింపబడచ్చు, దూషింపబడచ్చు, హేళన చేయబడచ్చు. శరీరమందు మోయలేని ఆ శిలువను మోసి ఆ శరీరము నిండా గాయములు కలిగి మరలా ఆ శరీరము శిలువపై మరింతగా గాయపరచబడచ్చు ఉన్ననో కూడా అయినను క్రీస్తు యేసులో నిండినది ఏమిటి అంటే సంతోషము. Christ had joy. You see, one of the things that we receive when we are born anew in Christ Jesus is we receive new joy. నూతన సంతోషమును క్రీస్తు యేసునందు మనము జన్మించినప్పుడు మనము పొందుకుంటూ ఉన్నాము. విశ్వాసి అనగా మారు మనసు కలిగి ఉన్న విశ్వాసి, నూతనముగా జన్మించిన విశ్వాసి ఇట్టి సంతోషమును కలిగి ఉండగల కారణము క్రీస్తు యేసుని సిలువయే. You know what is detrimental to Christian faith and in fact Christian living? క్రైస్తవ విశ్వాసమునకును క్రైస్తవ విశ్వాస జీవనమునకును తలమానికము ఏది అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగమే, శిలువ త్యాగమే, ఆయన పునరుద్ధానమే. The cross of Christ and his resurrection is at the center of God's plan and indeed is central to Christian faith. క్రైస్తవ విశ్వాసమునకు బహు ప్రధానమైనది క్రీస్తు యేసు వారి యొక్క మరణము, పునరుద్ధానము. అందుకని క్రీస్తు యేసు అవలంబించిన ఆ వైఖరినే విశ్వాసి సైతము తన నిజ జీవితంలో అవలంబిస్తూ ఉన్నాడు. లోకములో నీవు బాధింపబడుచు ఉన్నను, ఉదాహరణకు నీతి కొరకు నీవు నిలిచి ఉన్నప్పుడు లోకము చేత నీవు బాధింపబడుచు ఉన్నను, వేదనకు గురగుచ్చు ఉన్నను, లోకము నిన్ను హింసించచ్చు ఉన్నను, అయినను కూడా దేవుని వలన సంతోషము నిన్ను వీడనాడదు. కారణం ఏమిటి అంటే క్రీస్తు యేసు కూడా సిలువపై ఆయన ఇట్టి వేదనను, దుఃఖమును ఆయన కలిగి ఉన్నను, ఆయన బాధింపబడుచున్నను, వేధింపబడుచున్నను, ఆయన గాయపరచబడుచు ఉన్నను. హీ న్యూ దట్ హీ ఈస్ స్టాండింగ్ ఫర్ ట్రూత్. సత్యము కొరకు ఆయన నిలిచి ఉన్నాడని, పాప విమోచన కొరకు ఆయన క్రైదనముగా మారొచ్చు ఉన్నాడని. అండ్ హీ న్యూ దట్ దే వుడ్ బి ఎ ఫ్రూట్ దట్ వుడ్ బి ప్రొడ్యూస్డ్ త్రూ దట్ రైచియస్ డీడ్. ఆ నీతి కార్యములో నుండి మేలైన ఫలము పుడుతుందని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకనే ఓర్చుకున్నాడు. ఆ ఓర్చుకున్నట్టులోనే, ఆ ఓర్పులోనే దేవుని సంతోషమును సైతము ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆవేదన నిండి ఉన్ననో కూడా, బట్ యెట్ ఐ బిలీవ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా నేను విశ్వసించుచున్నది, నేను నీకు ధైర్యముగా చెప్పగలిగినది ఏమిటి అంటే నా తండ్రి చిత్తమును జరిగించుటయే నాకు ఆహారమని పలికిన క్రీస్తు యేసు తండ్రి చిత్తమును నెరవేర్చుచు, ఆ చిత్తము నెరవేర్చుటలో భాగముగా ప్రాణము పెట్టవలసి ఉన్నను, దాని ఇష్టముగా ఎంచి ఆయన ఇట్టి యాగమును జరిగించి ఉండగా ఆ యాగములో సంతోషమును కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు నీవు శ్రమపడుతూ ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభుని మాదిరి వైఖరిని నేను కలిగి ఉండాలి. నీతి కొరకు మనము నిలిచి ఉన్నప్పుడు ఆపదలు అనేకమైనవి కలిగినను వాటినన్నిటి నుండి దేవుడు మనలను తప్పించునై ఉన్నాడని మనము తెలుసుకుని ధైర్యముతో మనము నిండాలి. లోకమంతా వ్యతిరేకమైనట్టుగా క్రీస్తు యేసుని శిలువ యాగము యొద్ద మనము చూడగలుగుచున్నాము. కానీ సత్యమేవ జయతి, సత్యమే గెలిచింది, న్యాయము నిలుస్తుంది. అందుకని క్రీస్తు యేసు తిరిగి లేచాడు, శాశ్వతముగా మానవ హృదయములో నిలిచి ఉన్నాడు. We receive new joy. క్రీస్తు యేసు వలన నూతన సంతోషము, లోకము వలన చెరిగిపోయే సంతోషము కాదు. బాధ అయినను, వేద అయినను, దుఃఖమైనను, గాయమైనను, శ్రమ అయినను, నింద అయినను, అవమానమైనను ఎప్పటికీ ఈ సంతోషము నిన్ను వీడనాడదు. క్రీస్తును కలిగి ఉన్నటలో నిత్యము ఈ సంతోషము మనము కలిగి ఉన్నాము. ప్రభువా, నీ సిలువ యొద్దకు వచ్చి తండ్రి క్రీస్తు యేసుని మాదిరిని వైఖరి మేము కలిగి ఉన్నటకు తండ్రి మాకు సహాయము చేయము. నీ ఆత్మ కార్యమును జరిగించి నీ నూతన సంతోషమును తండ్రి మా హృదయములోనికి పంపి క్రీస్తు యేసు వలె సత్యము కొరకు నిలిచి శ్రమయందు సైతము ఆనందించి తిరిగి తండ్రి ఆ ఓర్పుతో కూడిన ఫలములను మేము ముందుకొనుటకు సహాయము చేయమని
ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.